జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి ప్రభు మన కృప చూపించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. మనము వన్స్ అగైన్ థ్యాంక్ బాలేశ్వర్ ఫర్ leading the prayer and also sharing the message, last class message briefly. So thank you Tamdu for nice song as well as leading in prayers. So today we will meditate about Jacob. So మనం ఆది కాండం నుంచి ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్ గా మనము బైబిల్ని అధ్యయనం చేస్తా ఉన్నాము. మనము ఆది కాండాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది మనిషి యొక్క ప్రారంభ చరిత్ర, మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. రెండవది దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము, 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు. సో మొట్టమొదటి పితృస్వామి అయినటువంటి అబ్రహాం గురించి మనం వివరంగా నేర్చుకున్నాం. రెండవ పితృస్వామి ఇస్సాకును గురించి మనం ధ్యానించుకున్నాం. ఇస్సాకు మరి విశ్వాసమును బట్టి తన తండ్రి అయినటువంటి అబ్రహాంకు దేవుడు చేసిన వాగ్దానములన్నింటినీ కూడా పొందుకున్నాడు. ఆ తర్వాత ఈరోజు మనం యాకోబు గురించి మనం నేర్చుకుందాం. సో ఇస్సాకు గురించి మనం నేర్చుకున్నప్పుడు ముఖ్య విషయాలను మనం కనుక గమనించినట్లయితే, ఇస్సాకు విధేయత కలిగిన వ్యక్తి అని, దేవునికి మరియు తన తండ్రి అయిన అబ్రహాంకు విధేయత కలిగిన వ్యక్తి అని మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఇస్సాకు మరి ధ్యానం చేసే వ్యక్తి అని నేర్చుకున్నాం. మరి ఇస్సాకు ఇద్దరు కమల పిల్లలు పుట్టారని మనం చూసుకున్నాం. ఇస్సాకు నూరంతలుగా గెరారు ప్రాంతంలో ఫలించాడని మనం చూసుకున్నాం. ఆ తర్వాత ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడని మనం చూసుకున్నాం. ఈరోజు మనము యాకోబు గురించి చూసుకుందాం. యాకోబు జీవితాన్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే మనకి 28వ అధ్యాయం నుంచి దాదాపుగా 37వ అధ్యాయం వరకు యాకోబు గురించి ఉంటుంది. ఆ తర్వాత ఏసేపు యొక్క వృత్తాంతం స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిగా యాకోబు యొక్క పరిచయం గురించి మనం చూసుకుందాం. ఆ తర్వాత యాకోబు ఏశావును బట్టి భయపడి మరి తల్లిదండ్రుల యొద్ద నుండి పారిపోయి హారానికి వెళ్ళిపోతాడు. ఆ విషయం చూసుకుందాం. బేతేల్లో కల వస్తుంది, దేవుడు దర్శిస్తాడు. దేవుడు తనతో మాట్లాడి తనకు వాగ్దానాన్ని మరలా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకుంటాం. 4వ విషయము, మరి యాకోబు దాదాపుగా 20 సంవత్సరములు లాబానుకు సేవ చేస్తాడు. 14 సంవత్సరములు ఇద్దరు భార్యల కొరకు, 6 సంవత్సరము తను సంపాదించుకోవడం కొరకు మరి హారానులో ఉంటాడు. అక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి మనం చూస్తాం. ఆ తర్వాత లాబాను మరలా లాబాను నుండి పారిపోయి వస్తాడు చెప్పకుండా యాకోబు. సో ఆ విషయం గురించి మనం చూసుకుంటాం. ఆ తర్వాత బేతేల్లో దేవునితోటి ఆయన పోరాడతాడు, రెస్లింగ్ చేస్తాడు. Jacob wrestled with God for blessing and also protection from his brother Esau. ఆ విషయాన్ని చూసుకుంటాం. తర్వాత మరి తన యొక్క అన్నతోటి సమాధాన పడతాడు, అక్కడి నుంచి బేతేలుకి వెళ్తాడు. ఆ తర్వాత యాకోబు మరి ఈజిప్ట్లో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడే మరణం పొందుతాడు. ఆయన యొక్క అస్థికలను అక్కడి నుంచి మరి కనానుకు తీసుకొచ్చి పూడ్చిపెడతారు. సో ఇన్ బ్రీఫ్గా మనం చూసుకున్నట్లయితే యాకోబు యొక్క జీవితం యొక్క 8 అంశాలతో ఇమిడి ఉన్నది. సో మొట్టమొదటిగా యాకోబు యొక్క పరిచయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, యాకోబు అనేటువంటి మాటకు హిబ్రూ భాషలో అర్థం ఏంటంటే మడిమే పట్టుకున్నవాడు లేదా మోసగాడు, హీల్ క్యాచర్ ఆర్ సప్లాంటర్. ఎందుకనంటే యాకోబు తన తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చేటప్పుడు తన అన్న అయినటువంటి ఏసావు కాలు పట్టుకొని ఆయన మడిం పట్టుకొని బయటికి వచ్చాడు. అంటే స్కాలర్స్ ఏం చెప్తారంటే మరి తన అన్న కంటే ముందే తను బయటికి రావాలని ఆ విధంగా ప్రయత్నించి ఉంటాడు అని చెప్తారు. సో ఎనీవే, సో అర్థం ఏంటంటే మడిం పట్టుకున్నవాడు లేదా మోసగాడు. తర్వాత ఆయన ఇస్సాకుకు 2వ కుమారుడు. మరి అయితే మనం చూసుకున్నాం
యాకోబు ఇంటి దగ్గరే గుడారంలోనే ఉంటూ తన తల్లి దగ్గర ఉంటూ తల్లికి ప్రియమైనటువంటి కుమారుడుగా ఉంటూ మరి సాధు అయినటువంటి వ్యక్తి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి, ఆది కాండము 25వ అధ్యాయము 27 వచనం చదువుకుందాం. 25వ అధ్యాయము 27వ వచనం చదవండి ఎవరైనా. హలో. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. గుడారంలో తన తల్లి దగ్గర ఉంటూ తన తల్లికి సహాయం చేస్తూ వంట పనిలో ఇంటి పనిలో సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే యాకోబు సాధువై. మరి ఆయన క్రియలు చూస్తే సాధువులా కనబడతాయా? కనబడవు. కానీ దేవుని వాక్యానుసారంగా యాకోబు యొక్క హృదయాంతరంగం చూసినట్లయితే అతను సాధువే. మోసగాడు అవ్వచ్చు, కాకపోతే కఠినుడు, మరి దేవుని యొక్క ఉద్దేశములను తిరస్కరించేటువంటి వాడు, తుచ్చముగా ఎంచేటువంటి వాడు కాదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయన 33 నుంచి 34 వచనాలు మనం చూసినట్లయితే చిక్కుడు గాయల కూరకు జ్యేష్ఠత్వమును ఏశావు నుంచి కొన్నాడు. ఆ విషయాన్ని మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఆ తర్వాత మరి ఆశీర్వాదం పొందుకొనుటకై తన తండ్రి అని ఇస్సాకు యొద్ద అబద్ధమాడాడు. తండ్రి, నేనే నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావును. నీవు నాకు చెప్పిన ప్రకారం చేశాను. ఇదిగో నేను వేటాడి ఈ యొక్క మాంసమును సిద్ధపరిచి రుచికరమైన భోజనం సిద్ధపరిచి నీ దగ్గరకు తెచ్చాను. నువ్వు దీన్ని తిను అని అంటాడు. నువ్వు నిజంగా నా కుమారుడైనటువంటి ఏశావువేనా అని అంటే అవును అంటాడు. అప్పుడు దగ్గరకు వచ్చి తడిమి చూస్తాడు. తడిమి చూసినప్పుడు మరి స్వరమేమో యాకోబులాగుంది, మరి శరీరమేమో మరి రోమములు కలిగి ఏశావులాగా ఉన్నది అని అంటాడు. ఆ విధముగా మరి ఇస్సాకు యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకొని మరి యాకోబు వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత మనం చూసుకున్నాం, ఏశావు రౌద్రుడై యాకోబుని ఎలాగైనా చంపివేయాలి. 2 సార్లు నన్ను మోసం చేశాడు. మొదటిది చిక్కుడుగాయల కూరకై నా యొక్క జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడు, జన్మ హక్కును తీసేసుకున్నాడు. రెండవది మరి తండ్రి వద్ద నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదం తను తీసేసుకున్నాడు అని మరి తను అనుకొనిచుండగా ఆ విషయం రెబ్కాకు తెలిసి రెబ్కా వెంటనే యాకోబుని పిలిచి, యాకోబు, నీ అన్నైనటువంటి ఏశావు ఇలా అనుకుంటున్నాడు. ఒక్క దినమునే మీ ఇద్దరు చనిపోవటం, కొట్లాడుకోవటం నేను చూడలేను, నేను దాన్ని తట్టుకోలేను. నువ్వు వెంటనే నీ మామ అయినటువంటి లాబాను హారాన్లో ఉన్నాడు, తన యొద్దకు వెళ్ళు అని చెప్తుంది. ఆ విషయం ఇస్సాకు కూడా చెప్పి మరి యాకోబుని సిద్ధపరిచి వారు పంపిస్తారు. అప్పుడు యాకోబు ఏశావు యొక్క భయము చేత అక్కడి నుంచి హారానుకు పారిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది యాకోబుని గురించినటువంటి పరిచయం. సో తర్వాత యాకోబు ఏశావుకు భయపడి అక్కడి నుంచి పారిపోయి లాబాను దగ్గరికి వెళ్తాడు. ఆ విషయాలు మనం చూసుకుందాం. సో అప్పుడు వారు బెయేర్షెబా అనే ప్రాంతంలో ఉన్నారు. బెయేర్షెబా ప్రాంతంలో నుండి అక్కడి నుంచి పారిపోయాడు. సో ఎవరు పారిపోవడానికి హెల్ప్ చేశారు? ఎందుకు యాకోబు పారిపోయాడు? 28వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు 28వ అధ్యాయము. యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలో ఎవతైనను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బేతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహము చేసుకొనుమని అతన్ని ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనుమన్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతన్ని దీవించి
యాకోబును పంపివేసెను. అతడు పద్దనారాములోనున్న సిరియా వాడగు బేతుయేలు కుమారుడను యాకోబు ఏశావుల తల్లి రిబ్కా సహోదరుడైన లాబాను నొద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్ళిపోయెనని ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇస్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేల్ కుమార్తె అయిన నేబాయేతు సహోదరి అయిన మహలాతును కూడా పెళ్లి చేసుకొనెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఆ యాకోబు ఏశావు నుంచి పారిపోతున్నాడు అంటే 2 కారణాలు. ఒకటి భద్రత, క్షేమం కొరకు, ఇక్కడ ఉంటే ఏశావు చంపేస్తాడేమో. రెండవది మరి ఈ యొక్క కనాను స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. కనాను స్త్రీలు బహుదుష్టులు, కనాను ప్రజలు బహుదృష్టులు. మనం ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రళయానికి ముందు మరి నరులు కుమారులు మరి ఆ యొక్క నరులు కుమారులు మరి వారిని వివాహం చేసుకున్నందున వారు ఏమయ్యారు, భయంకరమైనటువంటి దుష్టులుగా అయిపోయారు. కల్మషం వచ్చేసింది, అక్కడ ఒక కలుషితమైనటువంటి కొత్త జనాంగం వచ్చేసింది. దాని ద్వారా వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితి నుంచి యాకోబును కాపాడటానికై మరి యాకోబు తల్లి తండ్రి అయినటువంటి రెబ్కా మరియు ఇస్సాకులు వారు మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకొని మన కుమారులు నష్టపోకూడదు, మోసపోకూడదు కనుక మరి యాకోబును పద్దనరాముకు పంపిద్దాం అని నిర్ణయించుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్సాకు రెబెకాలు యాకోబుకు ఆజ్ఞాపించారు. ఒకటి భద్రత కొరకు, రెండవది మరి గుణవతి అయినటువంటి భార్యను మరి లాబాను కుటుంబం నుంచి తను చేసుకోవడానికై పంపించారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వివాహ వ్యవస్థను గురించి ఈ యొక్క 9 వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. వివాహ వ్యవస్థ, ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఏశావు, రెండవది యాకోబు. ఏశావు ఏం చేశాడు, తల్లిదండ్రులు మాట వినకుండా మొదటిగా కానాను స్త్రీలను వివాహం చేసుకున్నాడు. కానాను స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు ఆ కానాను స్త్రీలు బహు వేదనను, దుఃఖమును ఇస్సాకుకు రెబ్కాకు కలుగు చేశారు. ఆ తర్వాత మరి అవన్నీ ఏశావుకు తెలిసినప్పటికీ కూడా మరి తన తల్లిదండ్రులు యాకోబుకు ఆజ్ఞాపిస్తా ఉన్నారు. ఏమని, కనాను స్త్రీలను వివాహం చేసుకునవద్దు, లాబాను యొద్దకు వెళ్ళి మరి ఒక స్త్రీని అక్కడ వివాహం చేసుకో అని చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు ఏశావుకు తెలిసినా కూడా ఏశావు ఏం చేశాడు 8, 9 వచనాలు, 7, 8, 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ విషయంలో ఆయనకి తెలిసినా కూడా ఏశావు ఇస్మాయేలు యొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలాతును కూడా పెళ్లి చేసుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వివాహ వ్యవస్థను కనుక మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు ఒక క్రమ పద్ధతిలో ఒక మంచి భార్యను, దైవ చిత్తానుసారమైనటువంటి భార్యను అనుగ్రహించాలని వారు ఆలోచిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏశావు అయితే దైవ చిత్తానుసారం ధిక్కరించి మరి ఇష్మాయేలు యొద్దకు వెళ్ళి, ఎవరినైతే దేవుడు మరి అబ్రహాం ఇంటి నుండి పంపించి వేస్తాడో వారి యొద్దకు వెళ్ళి వారితో వీయముందుకొని వారి స్త్రీని వివాహం చేసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇక్కడ వివాహ వ్యవస్థ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు ప్రాముఖ్యము అని అంటే, దేవుని యొక్క బిడ్డలు మరి లోకస్తులైనటువంటి వారితో సాంగత్యం చేసిన ఎడల దేవుని బిడ్డలు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది, దేవుడి నుంచి దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. చూడండి, ఇక్కడ మరి ఆ యొక్క సహవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు
మరి యొక్క సాంగత్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సాంగత్యం గురించి మనం మాట్లాడుతున్నట్లయితే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీరు విశ్వాసులతో జోడుగా ఉండకుడి, ఆ నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, ఉమ్, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, ఉమ్. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మనం జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాము, అందుకే దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, అందుకనే వారు ఆలోచిస్తూ ఉన్నారు. మరి మా కుమారుడు ఆ విధంగా నష్టపోకూడదు, మరి లోకంలో కలిసిపోకూడదు, లోక మాలిన్యం అంటకూడదు అని వారు ఆలోచించి తమ కుమారుడైనటువంటి యాకోబుకు ఒక మంచి ఆలోచన వారు కలుగు చేస్తూ ఉన్నారు. మొదటిగా ఇస్సాకు మరి యాకోబును ఆశీర్వదించినందుకు, ఏశావుకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినందుకు మరి ఇస్సాకు భయపడిపోయాడు, బాధపడిపోయాడు. కానీ ఎప్పుడైతే రెబ్క ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పిందో అప్పుడు ఆయన అర్థం చేసుకుని మరలా అదే ఇస్సాకు యాకోబుని పిలిచి ప్రేమించి ఆశీర్వదించి మంచి మాటలు పలికి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానంలో దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు అని ఆయన్ని పంపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వివాహము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకు కనబడతా ఉన్నది. ఇస్సాకు విషయంలో కూడా మనం అదే చూసాం. అబ్రహాం ఏమంటాడు, తన దాసుడైనటువంటి ఎలియాజర్ని పిలిచి కనాను స్త్రీలలో దేనిని కూడా నా కుమారుడైనటువంటి ఇస్సాకు పెళ్లి భార్య ఇవ్వద్దు, నువ్వు హారానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి బెతూయేలు సంతతిలో నుండి మరి ఒక స్త్రీని నా యొక్క కుమారునికి భార్యగా తీసుకొని రా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటాడు. సో ఎగ్జాక్ట్ గా సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఇస్సాకు కూడా ఫాలో అవుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మన ఆత్మీయ జీవితంలో, మన వివాహ జీవితంలో మనము సరైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోకపోయినప్పుడు, మన వివాహ విషయంలో మనం పొరబడిపోయినట్లయితే మరి దాని యొక్క పర్యవసానము చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, దుఃఖకరంగా ఉంటుంది. ఆ యొక్క అన్ని జనులు పోలినటువంటి జీవితంలోనికి మనం వెళ్ళేటువంటి వారం ఉంటాం. దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడాడు, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు, మనల్ని ఆశీర్వదించి గొప్పగా చేశాడు. అయితే మనం తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళకూడదు. ఎందుకనంటే మరి మనం వివాహం చేసుకున్న తర్వాత వారు దేవుని తెలుసుకుంటారో లేదో దేర్ ఇస్ నో గ్యారంటీ. అయితే మరి దేవుని వాక్యానుసారంగా మారు మనసు పొందినటువంటి వారిని, దేవుని భయం కలిగినటువంటి వారిని మన వివాహం చేసుకున్న వాళ్ళని ఈ యొక్క మరి లేఖన భాగం ద్వారా దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. We should not take chance. We should never ever take a chance by thinking that she may be saved. She may come to know God. I will turn her to God. I will lead her to God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది జరుగునో జరగదో మనకు తెలియదు. కనుక మనం మారు మనసు పొందిన దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిని, దేవుని చిత్తానుసారంగా నడిచేటువంటి వ్యక్తిని మనం వివాహం చేసుకుని బద్దులమై ఉన్నాం. మొదటిగా మనం సరిగా ఉండాలి, మనం దైవ సన్నిధిలో ఉండాలి, మనము దేవుని యందు మరి దేవుని యొక్క చిత్తానుసారముగా వెళుతూ దేవుని యొక్క చిత్తమును కనిపెడుతూ మనము ఆ యొక్క కార్యమును చేసేటువంటి వారు ఉండాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే బెయేర్షెబా నుండి బయలువెళ్ళి మరి బేతేల్ అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చాడు. ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. అక్కడ అలసిపోయి పడుకున్నాడు. పడుకోవటానికి ఏం లేకపోతే ఒక రాయిని తీసుకొని ఆ రాయిని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. 12వ వచనం చదువుకున్నాం. 28వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక నిచ్చెన కనబడతా ఉంది. ఒక కల వచ్చింది. ఆ కలలో మరి ఆయనకి మరి ఆ యొక్క
నిచ్చెన కనబడతా ఉన్నది. అయితే దీనికి ముందు మనం గమనించినట్లయితే అప్పటి వరకు యాకోబు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాడు కాదు. మరి తల్లి యొక్క కొంగు పట్టుకొని తిరిగినటువంటి వాడు, తల్లి యొక్క గోరుముద్దలు తిన్నటువంటి వాడు, తల్లి ప్రేమను పొందుకున్నటువంటి వాడు ఒక్కసారిగా ఇల్లు విడిచిపెట్టి ఆ యొక్క అరణ్య ప్రాంతంలోనికి వచ్చేసరికి మరి ఆ యొక్క బేతేలు అనేటువంటి ప్రాంతం నిర్మానుష్యమైనటువంటి ప్రాంతము. ఆ తర్వాత అది యెరూషలేముకు 20 కిలోమీటర్ల దూరంలో ఉత్తర భాగంలో ఉంటుంది. అయితే మరి వీళ్ళు ఉన్నటువంటి కనాను ప్రాంతము, బెయేర్షెబా ప్రాంతము యెరూషలేముకు దక్షిణ భాగంన 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే దాదాపుగా మరి చాలా దూరం వచ్చేసాడు ఇంటి నుంచి. సో చీకటి పడిపోయింది, నిర్మానుష్యంగా ఉంది. ఏం చేయాలి? యవనస్తుడు. మరి ఆయనకి భయం కలిగింది. భయం కలిగి కంగారు పడిపోతూ మరి ఆయన కలవరపడుతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు, ఒక కళను అనుగ్రహించాడు. ఆ కళలో ఒక నిచ్చెన ఉంది. నిచ్చెన మీద మరి ఆ నిచ్చెన భూమి నుండి ఆకాశం అంతెత్తుంది. దేవదూతలు పైకి ఎక్కుచు దిగుచు ఉన్నారు. పైన నిచ్చెన పైన ఆకాశమందు సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే ఆ దృశ్యము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ నిచ్చెన పరలోక ద్వారమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ నిచ్చెన పరలోక ద్వారం అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నేనే ద్వారమును అని అంటాడు. మరి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యమును చేరలేడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అని స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తాం. మరి ఆ యొక్క ద్వారము క్రీస్తు అయి ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 45 నుంచి 51 వచ్చిన వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, జాన్ చాప్టర్ 1 verse 45 to 51. చదవండి, త్వరగా చదవండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన ఎదురకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదవని నతనయేలు ఆయన అడగగా, ఫిలిప్పు, నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుడు స్పష్టంగా నతానీయులకు చెప్తా ఉన్నాడు, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ద్వారము, ఆ యొక్క నిచ్చెన మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయన ద్వారానే మన పరలోకము. ఆయన ద్వారా తప్ప మనకి పరలోకము లేదు. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో బాప్తిసం తీసుకున్నప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మనము నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనకు పరలోకము. ఇక్కడ యాకోబుకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి, ఒక కలనిచ్చి ధైర్యపరుస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు. తనలో ఉన్నటువంటి భయాన్ని, పిరికిని పారద్రోలి ఆయన బలపరుస్తా ఉన్నాడు. అందుకని ఆ తర్వాత మరి దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాలను ఇస్తా ఉన్నాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఐ గివ్ దిస్ ల్యాండ్ టు యూ అండ్ యువర్ డిసెండెంట్స్, thy seed shall be as the dust of the earth,
in thee all the families of the earth shall be blessed. I am with thee, I will keep thee and not leave thee. నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నేను నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు స్పష్టంగా సెలవిస్తాడు. 15వ వచనం చదువుకుందాం. 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా దేవుడు ఆ యొక్క యాకోబును ధైర్యపరిచాడు. యాకోబులో ఉన్న భయం అంతా పోయింది, యాకోబులో ఉన్నటువంటి పిరికంతా పోయింది, కలవరం అంతా పోయింది. ఆయనకి దేవుని భయం వచ్చేసింది. నిశ్చయంగా ఈ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క నివాస స్థలం అని మరి ఆ యొక్క రాతిని నిలబెట్టి దాని మీద నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బేతేలు అని పేరు పెట్టి ఏమంటున్నాడు, బేతేలు అని పేరు పెట్టి అక్కడ దేవునితో మరి ఒక ఒడంబడిక చేస్తా ఉన్నాడు. ప్రభువా, నువ్వు నాకు తోడైండి నన్ను కాపాడి నాకు తినుటకు ఆహారము ధరించుకుంటకు వస్త్రం నాకు దయచేసిన ఎడ్లా నువ్వు నా తండ్రి ఇంటికి నన్ను క్షేమంగా నన్ను చేర్చిన ఎడ్లా మరి యెహోవా నాకు దేవుడైండును అని మరి ఆయన ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. అంటే కండిషన్స్ పెడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుకు కండిషన్స్ పెట్టక ముందే యాకోబుని దీవించాడు, యాకోబును దర్శించాడు, యాకోబును ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఆయన ముందు భాగంలో మనం చూసినట్లయితే ముందు వచనాల్లో నీ సంతానం ఇసుకరేణువులంత అవుతుందని చెప్పాడు. మరియు నీ యొక్క సంతానమునకు ఈ భూమిని ఈ యొక్క దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. నువ్వు తూర్పుకు పడమరకు ఉత్తరమును దక్షిణకు వ్యాపించదు అని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మరలా యాకోబు మరలా ఎలిమెంటరీ థింగ్స్కి వస్తా ఉన్నాడు. ప్రభా, నువ్వు నాకు తోడై నన్ను కాపాడి నాకు తింటుకు ఆహారం ధరించుకుంటూ వస్త్రం ఇస్తే నా తండ్రి ఇంటికి క్షేమంగా చేస్తేనే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు, నేను నా దేవుడుగా చేసుకుంటాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు లోతైనటువంటి అనుభవంలోనికి ఇంకా రాలేదు, ఇంకా ఎలిమెంటరీ థింగ్స్ బేసిక్ థింగ్స్ లోనే ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబును ధైర్యపరిచి బలపరుస్తా ఉన్నాడు. దేవుడు ఇది నన్ను కూడా మనల్ని కూడా అదే వాక్యంతో అదే వాగ్దానంతో మనల్ని కూడా బయలుపరుస్తా ఉన్నాడు. నేను నీకు తోడైందును, నేను నిన్ను కాపాడుదును, నీకు తింటకును ధరించుకుంటకును మరి నీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను, మరి తండ్రి ఇంటికి నేను క్షేమంగా చేరుస్తాను అనగా ఆ యొక్క మహిమ రాజ్యంలోనికి మరి మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క నివాస స్థలం అయినటువంటి పరలోక రాజ్యంలోనికి దేవుడు మన నిశ్చయముగా చేరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు మనల్ని కాపాడటానికి సమర్థుడు, ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని పరలోక రాజ్యంకు నిశ్చయముగా చేర్చును. ఆయన మనతో చేసినటువంటి వాగ్దానంలో నెరవేర్చే వరకు ఆయన మరి విశ్రమించడు. చూడండి ఇక్కడ, ఇదిగో నేను నీకు తోడైండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానంలో నెరవేర్చే వరకు ఆయన మనం విడువడు, ఎడబాయడు. ఆ తర్వాత మనము 29వ అధ్యాయానికి కనుక మనం వచ్చినట్లయితే లాబాను దగ్గర 20 సంవత్సరములు ఆయన మరి సేవ చేస్తాడు. చూడండి 29వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే యాకోబు హారానుకు చేరుకుంటాడు. హారానుకు చేరుకుని ఒక బావి దగ్గరకు వస్తాడు. ఏ బావి దగ్గరకు అయితే ఎలియాజరు వచ్చాడో అదే బావి దగ్గరకు వస్తాడు. అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రె మందలను అక్కడ పెట్టి కూర్చొని ఉంటారు. అప్పుడు వారిని అడుగుతాడు, మరి మీరు ఏ ప్రాంతపు వారంటే మేము హారాన్ నుంచి వచ్చామంటారు. మరి హారాన్లో లాబాను గురించి తెలుసా మీకు, బెతుయేలు వంశం గురించి తెలుసా అని అడిగినప్పుడు వారు మాకు తెలుసు, అదిగో లాబాను కుమార్తె అయినటువంటి రాహేలు గొర్రెల మందలను తోలుకొని వస్తా ఉంది, ఆవిడ గొర్రెల కాపరి అని చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా వారు అక్కడ ఉన్నప్పుడు రాహేలు వస్తుంది. రాహేలు వచ్చిన వెంటనే రాహేలును ముద్దు పెట్టుకొని మరి ఆ యొక్క మందులకు అన్నిటికి కూడా ఆయన నీళ్లు చేది వస్తాడు. పోసినప్పుడు రాహేలు పరిగెట్టుకుంటూ వెళ్ళి తన ఇంటికి వెళ్ళి తన తండ్రి అయినటువంటి లాబాను చెప్తుంది, ఇట్లా మన బంధువు అయినటువంటి యాకోబు మరి అబ్రహాం వంశస్థుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని చెప్పినప్పుడు
వెంటనే లాబాను పరిగెట్టుకుంటూ వచ్చి మరి యాకోబుని తీసుకుని దాని ఇంటికి వెళ్ళిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా దైవ చిత్తము. చూడండి, దేవుడు యాకోబును ఆ బావి దగ్గరికే తీసుకెళ్ళాడు. ఏ బావి దగ్గర అయితే రాహేలు ఉందో అక్కడికే తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 1 నెల రోజులు వరకు యాకోబు అక్కడుండి ఆ గొర్రెలు మేపుతూ లాబానుకు సహాయం చేస్తూ వచ్చాడు. నెల రోజుల తర్వాత లాబాన్ అన్నాడు, నీవు నాకు ఊరికనే ఎందుకు సేవ చేయాలి? నీ వేతనం ఏంటి? నీకేమి ఇమ్మంటావు? వాట్ ఆర్ యువర్ వేజెస్? టెల్ మీ యువర్ వేజెస్ అని అడుగుతాడు. అడిగినప్పుడు మరి మన యాకోబు రాహేలును బహుగా ప్రేమించిన వాడై ఉండి, అయ్యా, నువ్వు నీ కుమార్తె అయినటువంటి రాహేలు నాకు భార్యగా ఇస్తే నేను 7 సంవత్సరాలు నీకు మరి సేవ చేస్తాను అని అంటాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాతే నువ్వు నాకు భార్యగా ఇవ్వు అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అట్లానే మరి యాకోబు 7 సంవత్సరములు లాబానుకు సేవ చేస్తాడు. గొర్రెల కాపరిగా ఉంటాడు, పొలంలో పని చేస్తాడు, శ్రమ పడతాడు, అన్నీ చేస్తాడు. అన్నీ చేసిన తర్వాత మరి 7 సంవత్సరంలో పూర్తయిన తర్వాత తన మామ అయినటువంటి లాబాన్ని అడుగుతాడు, ఇదిగో నేను 7 సంవత్సరంలో నీకు మాట ఇచ్చిన ప్రకారం చేశాను. నేను ప్రేమించినటువంటి రాహేలు నాకు భార్యగా ఇవ్వమన్నప్పుడు మరి ఆ యొక్క లాబాను ఏం చేస్తాడంటే, చెప్పకుండా, యాకోబుకి ఏం చెప్పకుండా రాత్రిపూట తన పెద్ద కుమార్తె అయినటువంటి లేయాను భార్యగా ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేయాను భార్యగా ఇచ్చినప్పుడు యాకోబు లేయాను భార్యగా కలుస్తాడు. కలిసిన తర్వాత ఉదయంనే ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే వారిద్దరూ అక్క చెల్లెలు కనుక ఆ దినముల్లో మరి ఆ దినముల్లో మరి వారు ఇలా ఇప్పుడున్నటువంటి సఫిస్టికేటెడ్ ఇవి లేవు కనుక మరి గ్రహించలేకపోయాడేమో. సో ఆ విధంగా అదే కాలంలో లేచి అడిగినప్పుడు, మరి నన్ను ఎందుకు ఇలాగ మోసం చేశావు అని అడిగినప్పుడు లాబాన్ అంటాడు, మా యొక్క దేశంలో ఇది ఒక రివాజు, మేము పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా రెండో కుమార్తెకి చేయము అని చెప్పి, మరొక 7 సంవత్సరములు నీవు నాకు సేవ చేయి, నా గొర్రె మందలను మేపు, నా పొలంలో పని చేయి, అప్పుడు నీకు రాహేలుని భార్యగా ఇస్తానని అంటాడు. అయితే నేను నీకు చేస్తాను, కానీ రాహేలు నాకు భార్యగా ఇవ్వమన్నప్పుడు 1 వారం రోజులు గడువు పెట్టి లియా వారం రోజులు పూర్తయిన తర్వాత రాహేలును భార్యగా ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు మరొక 7 సంవత్సరములు అక్కడైనా రాహేలు కొరకు మరి సేవ చేస్తాడంటే దాదాపుగా రాహేలు కొరకు 14 సంవత్సరములు తన మామ అయినటువంటి లాబానికి సేవ చేస్తాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు ఇప్పుడు 2 భార్యలు, లేయా, రాహేలు. అయితే రాహేలును ఎక్కువగా ప్రేమించాడు, లేయాను తక్కువగా ప్రేమించాడు. తద్వారా దేవుడు ఏం చేశాడంటే రాహేలు యొక్క గర్భమును మూసివేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి ఎప్పుడైతే పార్షియాలిటీ చూపించడం ప్రారంభిస్తాడో దేవుడు దాని సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు కనుక, సర్వాధికారి కనుక ఆయన విశేష అధికారాలను ఉపయోగించి మరి రాహేలు యొక్క గర్భమును మూసివేస్తాడు, లేయా గర్భమును తెరుస్తాడు. లేయాకు 4 కుమారులు పుడతారు. మొట్టమొదటి కుమారుడు రూబేన్. ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, మరి నన్ను తిరస్కరించడు అని రూబేన్ అని పేరు పెడుతుంది. 2వ కుమారుడు షిమ్యోన్, 3వ కుమారుడు లేవి, 4వ కుమారుడు యూదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 కుమారులు పుడతారు. ఆ తర్వాత మరి ఈ విషయము రాహేలుకి తెలిసి రాహేలు నొచ్చుకుంటుంది. రాహేలు నొచ్చుకొని ఆ తర్వాత రాహేలు మరి తన అక్కమైన ఈర్ష్య పెట్టుకుంటుంది. అది తర్వాత అధ్యాయం ఉంటుంది, మనం వచ్చే క్లాస్లో మనం చూసుకుందాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు యాకోబు ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబు రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు. అయితే దేవుడేమో మరి రాహేలు యొక్క గర్భమును మూసేసి లేయా యొక్క గర్భమును తెరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు యొక్క జీవితము మరి కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు మనకు ఇక్కడ యాకోబు జీవితంలో మనకు కనబడతాయి. మొట్టమొదటిగా తన వివాహ విషయంలో మరి తన తల్లిదండ్రులు మరి తన మేలు కొరకై
లాబాను యొక్క కుమార్తెను వివాహం చేసుకోమని వారు ఆజ్ఞాపించి ప్రార్థన చేసి దీవించి ఆశీర్వదించి పంపించారు. తద్వారా యాకోబు ఆశీర్వదించబడ్డాడు. రెండవది, దేవుడు సార్వభౌమాధికారి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు మరి ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కృప కలిగిన వాడు. ఆయన అన్నడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవుని యొక్క చిత్తంలో ఏర్పాట్లు మరి యాకోబు ఉన్నాడు కనుక దేవుడు యాకోబుని విడువక ఆయన దోషములను క్షమించి, ఆయన అపరాధములను క్షమించి, ఆయన్ను యాకోబుని ఇజ్రాయేలుగా మార్చి మరి తన మహిమార్థమే వాడుకుంటాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక విషయం మనకి ఇక్కడ ఏం బయలుపడుతుందంటే, మరి ఫియర్, భయము అనేటువంటిది మన దేవుడి నుంచి దూరంగా చేస్తుంది. చూడండి, ఇక్కడ వాస్తవానికి యాకోబు తల్లిదండ్రుల వద్ద నుండే ఆశీర్వదింపబడి ఉండొచ్చు. ఇస్సాకు తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం చెప్తాడు తన దాసుడైన ఎలియాజరుకు, నా కుమారుని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ యొక్క హారాను ప్రాంతాన్ని తీసుకువెళ్ళవద్దు సుమి, అక్కడికి నువ్వే వెళ్ళి తనకు భార్యను తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అయితే మరి ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడు? ఆ విషయం ఇస్సాకు కూడా తెలుసు. ఏమని? నా తండ్రి ఇలాగ చేశాడు, నన్ను పంపించలేదని తెలుసు. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? తన కుమారుని పంపిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎందుకు నేనంటే అక్కడ ఒక భయంకరమైనటువంటి వాతావరణము ఏర్పడింది, భయం అనేటువంటి కలిగింది. ఆ భయమును బట్టి మరి ఆ యొక్క యాకోబు దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఆయన విడువలేదు, ఎడబాయలేదు. తన సంకల్పం నెరవేర్చుకోవడానికై 20 సంవత్సరముల రెగరస్ ట్రైనింగ్ని యాకోబుకి ఇచ్చి నలకొట్టి యాకోబును మరి దీనునిగా, విరిగి నలిగిన హృదయం కలిగిన వానిగా, దేవుని మీద ఆధారపడేటువంటి వానిగా చేయడానికై దేవుడు యాకోబును ఆ ప్రాసెస్ గుండా 20 సంవత్సరముల కఠినమైనటువంటి ఆ యొక్క సేవగా కఠినమైనటువంటి పరిస్థితులు గుండా తీసుకువెళ్ళాడు. చూడండి, మరి యాకోబు తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు. అయితే లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను చేత మోసగించబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మనం ఏ విత్తనాన్ని విత్తామో ఆ పంటనే మనం కోస్తాము. కాబట్టి భయం అనేటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మన దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళను. కాబట్టి భయం మనము మన జీవితంలోనికి రానివ్వకూడదు. భయము ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎందుకు వస్తుందంటే సాతాను వల్ల మనకి భయము కలుగును. భయమును కలిగించేటువంటి వాడు సాతానుడు. దేవుని ప్రేమను కలిగినటువంటి వాడు మరి భయమును పారద్రోలు. ది పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ ద ఫియర్. నిజమైనటువంటి ప్రేమ భయమును పారద్రోలును అని 1 యోహానులో దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యాకోబు యొక్క జీవితం గురించి మనం నేర్చుకున్నట్లయితే, మనం నేర్చుకోవలసినట్లయితే, మరి మనము ఇంకొక విషయం యాకోబు గురించి దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, యాకోబు ఆ యొక్క ఆశీర్వాదాలను అతి త్వరగా పొందుకోవాలనుకున్నాడు. జ్యేష్ఠత్వమును కానీ ఆశీర్వాదమును కానీ త్వరగా పొందుకోవాలనుకున్నాడు. తన సొంత జ్ఞానం చేత పొందుకోవాలనుకున్నాడు, తన సొంత ఆలోచన ద్వారా పొందుకోవాలని త్వరపడ్డాడు. కానీ అది దేవుని చిత్తము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క ప్రయత్నమే జ్యేష్ఠత్వమును కొనడంలో, మరి ఆశీర్వాదమును ఇస్సాకు నుంచి పొందుకునే విషయంలోనూ, ఈ 2 విషయంలో యాకోబు తొందరపడి పొరపాటు చేశాడు. అయితే దేవుడు కరుణ కలిగిన వాడు కనుక యాకోబుని శిక్షించి 20 సంవత్సరములు ఆయన నలకొట్టి ఆయన్ను మరలా ఇశ్రాయేలుగా మార్చి తన మహిమార్థమే వాడుకున్నాడు. తను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుని విషయంలో తొందరపడకూడదు. మనము సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకోకూడదు. దేనిని కూడా మరి త్వరగా పొందుకున్నాలని, లేకుంటే వేరే వాళ్ళని అణగతొక్కి మనం ముందుకు వెళ్ళాలని ఆలోచన మనము కలిగి ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు రావాల్సినటువంటి దేవుడు తగిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు. మనకు ఆయన చిత్తానుసారం ఇచ్చినప్పుడు అది మనకు ఆశీర్వాదకరం, మనకు మేలు, మనకు అది ఎంతో సంతోషం, ఆనందం ఇచ్చును. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం శరీరంలో ఉన్నాము కనుక దేవుడు మన జీవితంలో కొన్ని పరీక్షలను, శోధనలు తీసుకొస్తాడు. అవి మన మేలు కొరకే.
అవి అవి మనలో ఇంకును మరి మనలో పరిశుద్ధతను తీసుకురావడం కొరకే, మనల్ని ఇంకును బలపరచడానికి. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుంటాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితింది. 7, 8, 9 కూడా చదువు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగాను మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుద్ధులే కాని కుమారులు కాదు. 9 కూడా చదువు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులే ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. 11 వరకు చదువు. వారు కొన్ని దినముల మటుకు మనకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించితిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడిన గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి ఆది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, తన పరిశుద్ధతలో మనం అందరం పాలు పంపులు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతం అది మనకు దుఃఖకరంగా కనబడదు కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాల్సింది. యాకోబు పొరపాటు చేశాడు. దేవుడు ఆయన శిక్షించాడు. 20 సంవత్సరంలో రిగరస్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? యాకోబు పరిశుద్ధతలోనికి వచ్చాడు, ఇజ్రాయేల్ అయ్యాడు. ఆ తర్వాత నీతి ఆయనలోనికి వచ్చింది, సమాధానమైనటువంటి ఫలాన్ని ఆయన పొందుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మనకి కొన్ని పరిస్థితులు ఎదురవచ్చు, కొన్ని పరీక్షలు శోధనలు మనకు రావచ్చు. మరి వాటిని బట్టి మనం కృంగిపోకూడదు, వాటిని బట్టి మనం దిగులు చెందకూడదు. శోధనను సహించువాడు ధన్యుడు. వాటిని సహించిన తర్వాత, వాటిని జయించిన తర్వాత వానికి జీవ కిరీటము ఇవ్వబడును అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటను మనం చూసుకుంటాం. 12వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. అయితే శోధనను సహించాలి. అలాంటి వారు ధన్యులు. ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం అనుగ్రహించును. యాకోబు నిలిచాడు, 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, మరలా దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రభు ఆయన క్షమించాడు, ఆశీర్వదించాడు, ఇజ్రాయేలుగా మార్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మనము వాక్యములో చదువుకుంటాం, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అంటాడు. ఎంత గొప్ప ధన్యత యాకోబుకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుని అన్ని నిలిచి ఉన్నప్పుడు, శోధనలో నిలిచి ఉన్నప్పుడు, పరీక్షలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. వచ్చే వారము ఆ యొక్క 30వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుందాం. ఆ యొక్క హారాన్లో 20 సంవత్సరములు ఎలాగూ జీవించాడో మనం చూసుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.